వైసీపీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు వింగు ఆధ్వర్యంలో ఈరోజు ముద్రగడ పద్మనాభ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో చేయాలని వైసీపీ కూడా సంకల్పించింది. ఒక పోరాట యోధుడు, నిజాయితీపరుడు, తన జాతి ఏదైతే కాపు జాతి ఉందో కులానికి పెద్దదిగా ఉన్న వాళ్ళ జీవితాలకు వచ్చేసరికి వెనకబడిన వర్గాలతో సమానంగా వెనకబాటుతనానికి గురయ్యారని, ఆస్తిపాస్తులు తక్కువగా ఉన్నందువల్ల వెనకబాటుతనంలో ఉన్నారని చెప్పి ఈ జాతిని మేలుకొల్పి రిజర్వేషన్ కోసం ఆయన చేసిన పోరాటం వాళ్ళు పెరగంది, మరుగులేనిది. ఆయన పట్ల లక్షలాది మంది ఆయన ఒక పిలిపిస్తే లక్షల మంది కదిలిచ్చే శక్తి ఆయనకు ఉందంటే ఆయన పోరాటంలో నిజాయితీ, ఆయన వ్యక్తిత్వంలో నిష్కల్మషత ఉండబట్టే ఆయనకి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు. మహానుభావుడు, గొప్పవాడు, 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లుగా మంత్రిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో అనేక అవమానాలకు గురై ఒక మానసిక వేదనకి అనుభవించిన వ్యక్తి. చివరిలో మా పార్టీకి ఆయన మద్దతు తెలిపారు. ఆయనకి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి అమెరికా డాక్టర్లతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ కాలం కలిసి రాక ఆయన చేజారిపోయారు. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. నైతిక విలువలను పాటిస్తూ ఎవరైతే ఈ రాష్ట్రంలో నిజాయితీగా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి నాయకత్వాన్ని మనం ప్రోత్సహించాలి, సమర్థించాలనేటటువంటి దానిలో భాగంగానే ఆనాడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల యొక్క అధిక సంఖ్యాకులు, పెద్ద కులాలుగా చెప్పబడేటటువంటి అధిక శాతం జనాభా ఉండి కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కాపులకు సరైనటువంటి స్థానం, రిజర్వేషన్ కావాలి. కేవలం రాజకీయాల్లో రాజ్యాధికారం కోసం కాదు, నిజ జీవితంలో వారికి ప్రభుత్వాల యొక్క సహకారం కావాలని చెప్పి ఆయన వాస్తవంగా ఈ నిమిషం వరకు కూడా ఆయన బ్రతికినంత కాలం మంత్రివర్గంలో కొనసాగేటటువంటి అర్హతలన్నీ ఉన్నా కూడా కాపు జాతి ఆర్థికంగా, సామాజికంగా అంతరించిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి గొంతెత్తి చాటి పోరాటం చేసి కాపులకు రిజర్వేషన్ సాధించి పెట్టినటువంటి మహాయోధుడు కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు. కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాదు సింధు హాస్పిటల్లో అకాల మరణం చెందడం జరిగింది. ఆయన మరణ వార్త విన్న వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా శోక సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతికి ఒక ఆశాకిరణం లాంటి వ్యక్తి. మాకు ఆయన ఈరోజు మా నుంచి దూరమైన కాపు జాతి మొత్తం కూడా మా నుంచి దూరం కాలేదు. ముద్రగడ పద్మనాభం గారు ప్రతి ఇంటిలో ఆయన ఫోటో పెట్టుకొని పూజించే రోజులు మాకు వచ్చాయి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తానికి కూడా దాదాపు 1994 జూలై 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనగారిపోతుంది కాపు జాతి. కాపు జాతిని ఏ విధంగానైనా ఈ రాష్ట్రంలో కాపాడాలి, వారికి మద్దతుగా ఉండాలి, వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ వారికి కావాల్సినటువంటి ఆర్థిక పరిపుష్టిని పెంపొందించాలి కాపు జాతికని ఆనాడు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడితే వారిని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్బంధించి బంధిస్తే వారి సతీమణి ద్వారా అదే నిరాహార దీక్షను కొనసాగించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాగనే మధ్యలో ఇంకా అనేక ఉద్యమాలు చేస్తూ ఆయన ఒక్క పిలుపు ఇస్తే 2016 డిసెంబర్ 31వ తేదీన
తుని ఘటన. తునిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా ఆయనంట సైనికుల్లాగా కదిలి ఆయనకు మద్దతుగా ఉండి లక్షలాది మంది ఆ రోజు ఆయన వెంట నడుస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉండి ముద్రగడ పద్మనాభం గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా ఆయన కనుసన్నలలో నడుస్తుంది అని ఆ రోజు తుని ఘటనలో రైలు ఘటన చేస్తే దానం చేస్తే ఆయన మీద అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించి వారి కుటుంబాన్ని ఎన్ని హింసలు పెట్టిందో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు కూడా ఇదే ప్రభుత్వం. కనుక మా ముద్రగడ పద్మనాభం గారు దూరం కాలేదు. మేమందరం కూడా ఆయన బాటలోనే నడుస్తాం రాబోయే రోజుల్లో. ఆయన మా ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ఈ కాపు జాతి కోసం ఉన్నటువంటి ఆయన ఆత్మ మా పక్కనే తిరుగుతూ ఉంటుంది. వారి కుటుంబం ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచి ఈయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ వారితో పాటు కాపు జాతిని ముందుకు తీసుకురావాలని పోరాట యోధుడుగా ఈ రాష్ట్రంలో ఒక్క చుక్కాని లేని నావగా అయిపోయినటువంటి కాపు జాతిని ఏకం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తికి మేమందరం కూడా ఈరోజు కాపు నాయకులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కొనసాగిద్దాం పద్మనాభం గారి ఆశయాలను కొనసాగిద్దాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, అమర్ హై వైఎస్ఆర్, అమర్ హై వైఎస్ఆర్. కొంచెం